అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది రహస్య భేటీ కాదు, వీకెండ్లో సరదాగా కలిసామని ఎమ్మెల్యేలు చెబుతున్నా ప్రభుత్వానికి ఏ విధంగా చిచ్చు పెడతారు అన్న అనుమానాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఏమైనా కుట్ర చేస్తున్నారా అనే ఆందోళన ఉంది. ఇంతకు ఎమ్మెల్యేలు ఎందుకు భేటీ అయ్యారు? అక్కడ కీలకంగా జరిగిన చర్చ ఏమిటి? తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేల రహస్య భేటీ వెనుక అసలు కారణం ఏంటి? రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టేందుకు ఈ భేటీ జరిగిందా? లేదంటే తమకు ఇబ్బందిగా మారిన మంత్రిపై తిరుగుబాటు చేస్తున్నారా? ప్రస్తుతం ఇలాంటి చర్చే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చి 14 నెలలు గడిచిపోయినా ఇంకా పూర్తిగా సెట్ కానట్లే కనపడుతోంది. మొదట్లో అందరూ ఐక్యంగా ఉన్నట్లు కనిపించినా నెమ్మదిగా వర్గాలు బయటపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి తనదైన కోటరీని మెయింటైన్ చేస్తుండగా మిగిలిన మంత్రులు కూడా తమదైన వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అందరూ ప్రభుత్వంలో భాగస్వాములే అయినా ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వంలో ఐక్యత లేదనే విధంగా వారి మాటలో ఉండడం అందరినీ కలవరపెడుతోందట. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాలన్నీ గమనిస్తున్నా సదరు మంత్రిని ఏమీ చేయలేని పరిస్థితి ఉందట. అధిష్టానం వద్ద కూడా ఈ విషయాన్ని ప్రశ్నించినా ఆ మంత్రిని ఏమీ చేయలేమని హైకమాండ్ కూడా చేతులెత్తేసిందట. కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మందికి పైగా ఎమ్మెల్యేలు శనివారం హైదరాబాద్లోని ఒకచోట సమావేశం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీలో ఒక వర్గం అంతా కలిసి ఓ మంత్రికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఈ సమావేశం జరిగినట్లు కొంత చర్చ జరిగింది. కానీ అసలు మ్యాటర్ వేరే ఉందట. తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి వల్ల ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలే ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల వద్ద కూడా కమిషన్లు తీసుకుంటున్నారని, ఇందుకు ఆ మంత్రి భార్యే కారణమని వాపోతున్నారట. రాష్ట్రంలో ఆర్థికపరమైన విషయాలన్నీ ఆ మంత్రి చేతుల్లోనే ఉండడంతో ప్రభుత్వ పరంగా రిలీజ్ అయ్యే బిల్లుల విషయంలో కమిషన్ లేనిదే విడుదల కావడం లేదనే టాక్ ఉంది. స్వయంగా ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించిన బిల్లులు రిలీజ్ చేయాలన్నా పర్సంటేజ్ అడుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆ మంత్రి భార్య ఏకంగా క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని మరీ కలెక్షన్లు వసూలు చేస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొన్ని విషయాలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తాము సమావేశానికి హాజరైంది నిజమేనని, అయితే అలా హాజరు కావద్దని ఏవైనా రూలుందా అని ప్రశ్నించారు. అయితే ఒక ఫైల్ పట్టుకుని మంత్రి దగ్గరకు వెళ్తే పని కాలేదని, అందుకే ఈ సమావేశం పెట్టుకున్నారని ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించడం పట్ల కూడా ఫైర్ అయ్యారు. మంత్రి వద్దకు తాను ఏ ఫైలు కూడా తీసుకుని వెళ్లలేదని అనిరుద్ తేల్చి చెప్పారు. నేను పెట్టానని చెబుతున్న ఫైల్ ఏంటో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకుంటే తప్పే ఉందని అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. అయితే పార్టీ అధిష్టానానికి చెప్పాల్సింది చాలానే ఉందని వ్యాఖ్యానించడం, ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీని త్వరలో కలుస్తారని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మరోవైపు మంత్రి, ఆయన భార్య వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి తెలిసినా చూసి చూడనట్లు పోతున్నారనే టాక్ ఉంది. కాంగ్రెస్లో సీనియర్ నాయకుడైన సదరు మంత్రికి అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. గతంలో కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి ఎనలేని సేవ చేశాడని గుర్తింపు ఉంది. దీంతో సదరు మంత్రిని ఏమీ అనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తోంది. అభివృద్ధి పనులు కాస్త తక్కువగానే జరుగుతున్నాయి. అయితే ఆ పనులు తమకు గాని తమ క్యాడర్కు గాని కావలసిన వారికి గాని ఎమ్మెల్యేలు ఇప్పించుకోలేకపోతున్నారట. పైగా వచ్చిన చిన్న చిన్న పనుల్లో కూడా కమిషన్లు వసూలు చేయడం వారి ఆగ్రహానికి కారణమైందట. తామేదో వేరే పార్టీ నాయకుల్లాగా సదరు మంత్రి సతీమణి వ్యవహరిస్తూ ఉండడం నచ్చడం లేదట. అందుకే ఇలాంటి బాధితులంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నట్లు తెలిసింది.
అయితే ఈ అంశంపై రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకోలేకపోతున్నారట. కాంగ్రెస్ సీఎం అయినప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారాల విషయంలో సీనియర్లను ఆయన ప్రశ్నించే అవకాశం లేదట. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు సొంతంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. మంత్రి భార్య పర్సంటేజీల కలెక్షన్ల గురించి అంతా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడే నయం, అప్పట్లో 10% ఇస్తే పనులు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు మాత్రం అంతకు 3 ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారట. అయితే గతంలో ఇలాంటి ఇమేజ్ లేని మంత్రిపై ఒక్కసారిగా పర్సంటేజీల మంత్రి అనే పేరు పడ్డంపై కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ క్యాబినెట్లో ఇతర మంత్రులు చాలా మంది ఉన్నా కేవలం ఈ మంత్రిపైనే ఆరోపణలొస్తున్నాయి. అయితే పార్టీలో కీలకంగా ఉన్న మంత్రిపై, అది కూడా ఒక దళిత మంత్రి మీద ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తిరుగుబాటు చేస్తూ ఉండడం కాంగ్రెస్ పార్టీలో విభేదాలను బయటపెట్టినట్లయింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఏమీ చేయలేక చేతులెత్తేయడం చర్చనీయాంశమైంది. మరి ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.